నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గత వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం వారం రోజులు అవుతుంది, ఏదో మనం ఈ ఇయర్ ఎట్లా ఎండ్ అవుతుంది ఏంటి ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఎలా ఎండ్ అయ్యి ఎలా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు పిచ్చి పిచ్చి గొడవలు అవుతాయని చెప్పేసి అన్నారు మీరు. సినిమా ఫీల్డ్ లో వాళ్ళకి స్త్రీలకు కూడా గొడవలు వస్తాయి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ అన్నారు. ఒకసారి అది వినిపిస్తాను, మీకు కూడా ఒకసారి గుర్తొస్తుంది. అది ఇప్పుడు నేను అడిగేదానికి రిలేటెడ్ గా ఉంది, అందుకే మళ్ళా ఇది మాట్లాడుకోవడం. తప్పకుండా బుధన్ అవుతున్నాడు కాబట్టి వీటి వల్ల కలిగేవి ఏమిటి అంటే, కొంత సినిమా ఫీల్డ్ వాళ్ళు ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త ఎక్కువగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఇందులో రాబోయే 3 నెలలు అంటే డిసెంబర్ 19వ తేదీ నుంచి రాబోయే 3 నెలలు పిచ్చి పిచ్చి గొడవలు, ముఖ్యంగా స్త్రీలు కొట్టుకోవడం అనుకో. అవునమ్మా, అంటే నాకేంటంటే దాని నిమిత్త శాస్త్రము అండ్ గోచారంలో జరిగే గ్రహాలను తీసుకుంటాం యాక్చువల్గా మేము. అంటే శుక్రుడు స్త్రీలకి కారకుడు, శుక్రుడు వాహనాలకి కారకుడు, శుక్రుడు మనీకి కారకుడు. అందుకని ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే స్త్రీల మీద అఘాయిత్యాలు, స్త్రీల వల్ల గొడవలు, అది కూడా పిచ్చి పిచ్చి గొడవలు. అంటే ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతున్న శుక్రుడు కాబట్టి పిచ్చి పిచ్చి గొడవలు. ఆ గొడవలు అనేది ఎందుకు వచ్చిందంటే, నేను ఎప్పుడైనా ఒక ప్లానెట్ మారేటప్పుడు దాన్ని పేపర్ మీద పెన్ పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా నా కళ్ళ ముందు 2 గొడవ పెట్టుకున్నారు స్త్రీలు. మీకు అట్లా కనిపిస్తుంది? గొడవ పెట్టుకున్నారు నా ఎదురుగా. ఎస్, ఇది ధనుస్సు రాశిలోకి వెళ్తుంది కాబట్టి ఇది గొడవలు ఖచ్చితంగా జరుగుతాయని నేను ఆ రోజు నోట్ చేసుకొని ఛానల్స్లో చెప్పడం జరిగింది. యాక్చువల్గా అంటే నిమిత్త శాస్త్రము అని ఉంటుంది, అది మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు నిమిత్తాన్ని కూడా వాడండి ఏదైనా ఒక ప్రెడిక్షన్ ఇచ్చేటప్పుడు అని. అది జన్మజాతకం చెప్పేటప్పుడు వాడతాము, అండ్ ఇట్లా ముండేన్ ఆస్ట్రాలజీలో చెప్పేటప్పుడు వాడతాం. అందుకే నేను ఆ రోజు చెప్పడం కూడా ఇంకోటి ఏంటంటే, స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుతాయి. మీరు చూడండి, లూలు మాల్లో యాక్చువల్గా జరిగిన సంఘటన శివాజీ గారు మాట్లాడారు. మరి అది అఘాయిత్యమే కదా పాపం. ఆవిడ అక్కడికి వెళ్తే ఎవడో చేయబట్టుకున్నాడు, ఏదో బాధపడి ఉంటుంది పాపం. అయితే యాక్చువల్గా ఏంటంటే అది బేస్ చేసుకొని శివాజీ గారు నిజంగా చాలా మంచి మాట చెప్పారు అక్కడ. బట్ ఏంటంటే వాడిన కొన్ని 2 పదాలు ఆయనకేమో అదేంటంటే ఇంకొక బూతు వాడకూడదు కదా, దీన్ని ఇంకో రకంగా మనం చెప్దాం అర్థమయ్యేలాగా అన్నట్టు చెప్పాడు. కానీ ఆయన దానికి పాపం ఆయన మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సారీ చెప్పాడు. చూసారా, వాడతాను మీరు వేసుకోవట్లేదు అని బొకాయించవచ్చు, మాట్లాడచ్చు. కానీ మనిషి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే క్షమాపణ కోరడం అనేది గొప్ప విషయం. అంత బహిరంగంగా ఒక క్షమాపణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఆయన పిరికి వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు పిరికివాడు అనుకోండి, మీరు అన్నట్టుగా పిరికివాడు కదా, పిరికోడు కాబట్టి ఏదో సారీ చెప్పాడు. ఆయన పిరికోడు కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. చాలా ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి అతను, చాలా సంఘటనల విషయంలో. అలాంటి వ్యక్తి, ధైర్యంగా ఉన్నవాడు, ఆ వ్యక్తి సారీ చెప్పకపోయినా ఏం కానటువంటి వ్యక్తి సారీ చెప్పాడంటే ఏంటి అసలు అర్థం అక్కడ. అంటే మనం ఆ వ్యక్తి నిజాయితీని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇట్లా ఉంది పరిస్థితి, దరిద్రంగా ఉంది బయట, కాబట్టి కొంచెం బయటకు వచ్చినప్పుడు సినిమాల్లో ఎలాగో తప్పదు, అక్కడ క్యారెక్టర్ డిమాండ్ చేసుకున్నప్పుడు ఆ హీరోయిన్ రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాకపోతే ఏంటంటే ఇలా వేసుకోండి, వీళ్ళని ఇన్స్పైర్ అవ్వండి అని చెప్తే వీళ్ళిద్దరూ సంబంధం లేని వాళ్ళు కనెక్ట్ అయిపోయారు అక్కడ. అసలు వాళ్ళ పేర్లే తీయలేదు. ఎందుకు చెప్తాను మీకు, ఎందుకంటే అదే అంటున్నాను నేను. అసలు కయ్యానికి ఏంటి రీజన్? అసలు లింక్ ఉందన్నారు. ఇక్కడ ఏంటంటే ఇతనికి పేరు వచ్చే టైం నడుస్తుంది శివాజీ గారికి. ఎందుకంటే నేను అతను రాసేది చూశాను. ఆయన ఇదేంటంటే ప్రజెంట్ కన్యా రాశి, దశమంలో రవి ఉన్నాడు, రవిబుధులు దశమంలో ఉన్నాడు. రవిబుధులు దశమంలో ఉన్నప్పుడు ఈ ప్లానటరీ పొజిషన్స్ కనుక ఈ రకంగా 6లో రాహువు, సప్తమంలో శని, దశమంలో గురువు వచ్చినప్పుడు వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే అతనికి మంచి కోసం జరిగింది అది. అంటే ఆయన చెప్పింది గొడవ జరుగుతున్నప్పటికీ మంచి జరిగింది. ఆయన చేసిన మూవీ చేశారో ఆ మూవీ కూడా హిట్ అవుతుంది దానివల్ల. మూవీకి కూడా మంచి పేరు వస్తుంది దీనివల్ల, గుర్తుపెట్టుకోండి. అంటే చిన్న సినిమా అయినా సరే మంచి పేరు వచ్చే సమయం నడుస్తుంది. ఏదైతే ఏ ప్లాట్ఫామ్ ఏదైతే ఆయన మాట్లాడారో మనం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం అంటే ఈ అమ్మాయిది కనుక తీసుకుంటే అనసూయది మెయిన్ రాశి, ఏళ్ళనాటి శని నడుస్తుంది. కొంచెం ఏళ్ళనాటి శని నడవడం వల్ల అనవసరంగా ఇరుక్కోవడం వల్ల ఇప్పుడు ఆవిడ పేరు తీయలేదు, చిన్మయ్య పేరు తీయలేదు, ఈవిడ పేరు తీయలేదు, అయిపోవడం వల్ల అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక పేరు తీసాడు అనుకోండి ఆ స్టేజ్ మీద మీరు అన్నట్టుగా, అప్పుడు ఒకవేళ ఆవిడ రెస్పాన్స్ అయినా ఒక అర్థం ఉంది. అసలు ఆవిడ పేరే తీయలేదు, ఆవిడ ఫోటో పెట్టలేదు, ఆవిడ చేసిన సినిమా గురించి మాట్లాడలేదు,
ఆవిడ ఏంటంటే ఎక్కడో ఉండి పాపం వీళ్ళు పోయి మైకి పెట్టి అడిగారు, ఆవిడ ఒక రెస్పాన్స్ ఇచ్చింది. ఆవిడ పేరు తీయకుండా ఆవిడ అసలు ఎందుకు గెలుపుకుంది అనే ఒక ఇది, అంటే దాన్నే గ్రహస్థితి అంటారు. ఎలా అంటే గ్రహస్థితి బాగా ఉన్నప్పుడు వాళ్ళు అనవసరంగా స్పందిస్తారు, అనవసరంగా ఇటువంటివి రియాక్ట్ అవుతూ ఉంటారు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఆ రోజు చెప్పింది కూడా ఏంటంటే, అయ్యా స్త్రీల విషయంలో ఇలా ఉంది, అనవసరం గొడవలు జరుగుతాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మే జూన్ వరకు ఇలాంటి గ్రహస్థితులే ఉన్నాయి. ఇది ఇంకొంచెం పెద్దగానే అవుతుంది, దీనివల్ల మంచి పేరే వస్తుంది, ఒకవైపు అనసూయకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడనుంది అనేటువంటిది మాత్రం గ్రహస్థితులు చెప్తున్నాయి. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి టైం ఒక రకంగా నడిచేటప్పుడు మనం రెస్పాండ్ అయిన విషయం వల్ల ఇబ్బంది పడతాము, ఒక్కొక్కసారి అది మంచికి కూడా దారితీస్తుంది. దీనివల్ల ఇతనికి మంచి జరగనుంది అని చెప్పొచ్చు మనం. ఇంకా ఈ నోటీస్ పంపించడం, దానికి సారీ చెప్పడం, దానికి ఏదో ఫైన్ కట్టడం, ఇవన్నీ జరుగుతాయి, జరగవని కాదు. కొంచెం స్ట్రెస్ అవ్వడం, కొంత ఇబ్బంది పడడం కూడా ఉంది. కానీ రెండు ఉన్నాయి అక్కడ, ఎందుకంటే డ్యూయల్ సైన్ లో సంచరిస్తున్నటువంటి గురువు ఈయనకి, అక్కడ శని ప్రభావం ఎక్కువగా ఉంది, ఇక్కడేమో గురు ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఇంటరాక్ట్ అవ్వకపోవడమే మంచిది ఆవిడికి. ఇప్పుడు అందరూ కూడా స్త్రీల విషయంలో మాట్లాడేటప్పుడు, నేను గతంలో కూడా చెప్పాను, కొంచెం సింగిల్ గా లేడీని ఎక్కడికి పంపకండి, ఇప్పుడు అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిన్నో ఇప్పుడు యూట్యూబ్ లో చూసా, పాపం తండ్రి కొడుకు ఇంకొక ఇద్దరు కలిసి ఆటోలో సొంత కూతుర్ని, 13 ఏళ్ల కూతుర్ని బలాత్కరించారట. నాకైతే అసలు మతిపోయింది, ఏమిట్రా ఇట్లా తయారవుతున్నారండి జనాలని. అసలు నాకైతే షాక్ అయ్యా నేను, ఏమిట్రా బాబు ఇలా అయింది ఏంటి, అసలు 13 ఏళ్ళ అమ్మాయి ఏంటి, తండ్రి కొడుకు తమ్ముడు ఏంటి, ఒకటి తమ్ముడు, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఆటోలో తీసుకెళ్ళి, అసలు ఎంత భయంకరమైన సిచ్యువేషన్. అసలు ఇంకెవరిని నమ్మాలి ఆ స్త్రీమూర్తి. జాగ్రత్తగా ఉండి, అసలు ఊహ తెలియని పిల్లలు, వస్త్రధారణకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళ మీదే ఇది కూడా జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు వస్త్రధారణ బాగోకపోతే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అర్థం చేసుకుని ఏదైనా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఏకీభవించలేకపోతున్నాం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ సొసైటీ అలా ఉంది, సొసైటీకి జాగ్రత్త చెప్పడం కోసం ఆయన మాట్లాడారు. వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడలేదు, పాపం వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడారు, వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే వేరే విషయం. ఆయన సమాజంలో ఇలా ఉంది కాబట్టి కొంచెం ఇలా ఉండండి, ఆమె విషయంలో అలా జరిగింది కాబట్టి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. నిజంగా ఎవరి గురించి అయితే మాట్లాడారో ఆవిడ కూడా పెద్దగా స్పందించలే చెప్పాలంటే. వేరే అంటే దీన్నే గ్రహస్థితి. అసలు ఇతరులు ఎవరు స్పందించలేదు, మొత్తం మహిళా కమిషన్ స్పందించింది. లేడీస్ కూడా ఇవిడికి ఆపోజిట్ గానే మెసేజ్లు పెడుతూ ఉన్నారు. అవును, అంటే మా పిల్లల్ని మేము ఇలా పెంచాలా, అవునవును, ఒక మహిళగా నువ్వెలా డిసైడ్ చేస్తావు, అలా పెడుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఒక స్త్రీ కానీ పురుషుడైనా గుర్తుపెట్టుకోండి, స్త్రీ అనే కదా పురుషుడైనా, ఆయన నిక్కరేసుకొని చొక్కా లేకుండా తిరుగుతుంటే వాడిని ఒక రకంగా చూస్తాం. ఫోటోలు తీసి మొత్తం వైరల్ చేస్తారు, పిచ్చి పట్టింది అని చేస్తారు కంపల్సరీగా. అంటే ఏమిటి, వస్త్రం అనేటువంటి శీలాన్ని కాపాడేది, అది స్త్రీకైనా పురుషుడికైనా. అందులో స్త్రీకి ఇంకొంచెం ఎక్కువగా ఇది ఉంటుంది. స్త్రీ సంగతి పక్కన పెట్టి నేను పురుషుడి గురించి మాట్లాడుతున్నాను. ఒక రకంగా కడ్రాయి వేసుకొని తిరుగుతున్నాడు అనుకో రోడ్డు మీద, ఎవడైనా ఎట్లా చూస్తాడు? అవునా కదా? అంటే ఏమిటి, వస్త్రం అనేటువంటిది మనుష్యులకి, జంతువులకి, పక్షులకి సంబంధం లేదు, శీలాన్ని కాపాడేది, ఒక రకమైన ఆలోచన విధానాన్ని చూపించేది వస్త్రం. మరి అలాంటప్పుడు ఆ వస్త్రధారణ విషయంలో సరే నీ కెరియర్ పరంగా అవసరం, అక్కడ ఏది షూటింగ్లో అవసరం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కూడా ఆయన మటన్ కొట్టే వ్యక్తి అయితే మటన్ కొట్టాలి తప్పదు. ఇంకా వైన్ షాప్లో పనిచేసి వైన్ షాప్ ఉంటుంది, వర్క్ ఈజ్ డిఫరెంట్. అంటే కెరియర్ పార్ట్లో మీ ప్రొఫెషనల్ పరంగా ఉండడం ఈజ్ డిఫరెంట్. బయటికి వచ్చినప్పుడు సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి, ఒక్కొక్కడు కామాంధుడు ఉంటాడు, ఎవడు ఎలాంటి పని చేస్తాడు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం ఈ రకంగా నువ్వు ప్రవర్తించాలి అని ఆయన మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. కాబట్టి ఆయన వాడిన కొన్ని రెండు విషయాల వల్ల ఇంత నువ్వు గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు మంచి పేరు వచ్చే యోగం ఉంది కాబట్టి అట్లా జరిగింది అంటారు. అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే తండ్రి కూతురు వెళ్ళినా కూడా తండ్రి పెద్దగా ఉన్న అమ్మాయి చిన్నగా ఉంటే కూతురు అని అనుకోవట్లే ఎవరు, భలే అమ్మాయిని బట్టాడు ముసలోడైనా అన్న వెర్షన్. అంటే సొసైటీ అట్లా ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదే కదా, అది సేఫ్టీ మెజర్స్ అంతే. అది ఎవరిని అవమానించి తొక్కేయాలనేది కాదు. యాక్చువల్ గా శివాజీ గారి మాట విన్నప్పుడు సామాన్లు అనగానే నాకు కూడా ఏంటి ఇలా అనేసారు ఈయన అని ఫీల్ అయ్యాను. కానీ తర్వాత మళ్ళీ దాని అంతరార్థం అర్థమైంది, వేరే పదం వాడలేక. ఏంటంటే వేరే వేరేగా ఎలా మాట్లాడతాడు ఆ విషయాన్ని, డైరెక్ట్ గా ఆ మాట అనలేడు కాబట్టి ఇంకొక ఏదో రూపంలో చెప్పాలి కాబట్టి ఇంకో రూపంలో చెప్పేశాడు అంతే. ఇంకా అక్కడ